హాయ్ అండి, చూస్తున్నారా? ముందుగా అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్హెచ్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ వచ్చేసి ఇవ్వండి. ఎంత పెద్ద పెద్దవి మల్బరీస్ ఉన్నాయో చూస్తున్నారు కదా, చాలా స్వీట్గా అయితే ఉంటాయి. అండ్ గుత్తులు పలంగా భలే ఉన్నాయి, చూస్తున్నారా? ఇది చూడండి, గుత్తులు గుత్తులు భలే ఉన్నాయి కదా చూడడానికి. అండ్ అన్నీ చిటారు కొమ్మకు ఉన్నట్టు అన్నీ కిందకి ఇలా వేలాడుతూ ఉన్నాయి. ప్రతి కొమ్మకి ఇగోండి కనిపిస్తున్నాయా మీకు? గుత్తులు గుత్తులుగా భలే వేలాడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోసుకుందామండి. అయితే నాతోని పిల్లలు అయితే వచ్చారు. పొలం కనగానే పిల్లలు వస్తారు కదండి, పిల్లలతో పాటు మా చిట్టి చిలక కూడా వచ్చింది. తల్లి హాయ్ చెప్పు, నాని హాయ్ చెప్పమ్మా. నువ్వు తెంపుతావా అమ్మ? తెంపుతావా? ఇగో తింటావా? నువ్వు ఏమీ తిందు. మనసా ప్లేట్ ఇయ్యమ్మ. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇంత చిన్న చిన్న మొక్కలు అన్నమాట వేసాము. అయితే ఇక్కడ మనకి చూస్తున్నారు కదండి, ఈ చుట్టుప్రక్కలంతా సరివిడి మొక్కలు బాగా ఏపుగా ఎదిగిపోయినాయి. అందుకే ఇక్కడ పళ్ళు మొక్కలు ఎదగడానికి అసలు సోర్స్ లేకుండా అయిపోయింది. అయినా సరే అలా వదిలేస్తే అరాకొర మనకి వెలుతురు ఉంటుంది కదండి, ఆ వెలుతురుకి ఇవన్నీ కాస్తున్నాయని చెప్పొచ్చు. ఎండ అయితే చాలా తక్కువ వస్తుంది అనమాట. అండ్ ఈ ప్లాంట్స్కి మనం నీళ్ళు కూడా పోయట్లేదు, ఎందుకంటే బాగా ఏపుగా ఎదిగిపోయి కాబట్టి. భూమి నుంచి ఇక్కడ అంతా గడ్డ భూమి అండి. అంటే మన చుట్టుప్రక్కల చూసుకున్నట్టయితే ఇదంతా కూడా డ్యామ్ అనమాట. సో డ్యామ్ వాటర్ అయితే సఫిషియెంట్గా ఉంటుంది కాబట్టి మనకి నీళ్ళు కూడా పోయాల్సిన అవసరం అయితే లేకుండా అయిపోయింది. ఇన్నాళ్ళు అయితే వచ్చేవాళ్ళం పొలంకి, మీరు చూసేవారు కదా, పొలంకి వచ్చి చక్కగా మనం కోసుకునేవాళ్ళం. సో పొల్లగా ఉన్నవి కూడా మనం తినచ్చు. మనకి మన బాడీకి సిట్రస్ అనేది చాలా చాలా అవసరం అండి మన బాడీకి. సో ఆ రకంగా అయినా సరే మనం పొల్లవి తినచ్చు. లేదు మాకు స్వీట్గా కావాలనుకుంటే మటుకు అంటే ఇలాగ నల్లగా పండిన తర్వాత అయినా తినచ్చు అనమాట. పిల్లలు రండర్రా, చాలా ఉన్నాయి. కానీ గుత్తులు గుత్తులుగా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో చూస్తున్నారు కదా. అరే పట్టుకోండి, ప్లేట్ పట్టుకోండి. నాతోని పొలంకి ఎంతమంది వచ్చారో చూస్తున్నారా? ఎప్పుడెప్పుడా అసలు పళ్ళు కోస్తామని అనుకున్నాము, కానీ ఆ టైం అయితే మనకి రానే వచ్చిందండి. కానీ ఇలాగా తెంపుతూ చక్కగా తింటూ మంచిగా ఆస్వాదిస్తూ ఇలా కోసుకుంటుంటే భలే మజా అయితే ఉంటుందండి. ప్రతిరోజు వందలాది కాయలు అయితే కోస్తున్నాము. సరే ఒక వీడియో ఎందుకు చేయకూడదని చెప్పి ఈరోజైతే మనం వీడియో చేస్తున్నాము. బోల్డ్ పళ్ళు అయితే కిందన రాలిపోతున్నాయండి, బోల్డ్. ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో చూసారు కదండి. నిన్న మొన్న తెంపినవి అయితే మంచిగా జ్యూస్ చేసింది మా అదితి అయితే. సూపర్గా ఉందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ మల్బరీస్ కోసం అయితే కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఎందుకంటే ఇందులోని చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, మంచి రిచ్ ఫుడ్ అనమాట. అలాగే మనకి ఏంటంటే ఇందులో ఫైబరు, ఐరన్, విటమిన్ సి, కే అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, అలాగే ఇమ్యూనిటీ బూస్టర్ కింద కూడా మంచిగా పనిచేస్తుందండి. ఇది వచ్చేసి మనకి చైనీస్ హెర్బల్ మెడిసిన్గా కూడా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇంకా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇవి మనం చక్కగా తీసుకోవచ్చు. ఇది కాన్స్టిపేషన్ నుంచి కూడా దూరం చేస్తుందండి, ఎందుకంటే ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచిగా మనకి డైజెషన్ కూడా ఈజీగా అయిపోతుంది అనమాట. ఏ పళ్ళైనా ఏ కూరగాయలైనా అలాగే ఆకుకూరలైనా తింటే మనకి కంటి సమస్యలు రాకుండా మంచిగా అరికడతాయండి. ఇలాంటి ఫ్రూట్స్ అయితే తప్పకుండా మనం తీసుకోవాలి. అండ్ ఇది మనకి స్కిన్కి కూడా మంచిగా హెల్ప్ చేస్తుందండి. నిజంగా వెయిట్ లాస్కి, క్యాలరీస్ తగ్గించుకోవడానికి, అంటే మనం క్యాలరీస్ బర్న్ చేసుకుంటూ ఉంటాం కదా ఫ్యాట్ని, సో దానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. యూజ్ చేసుకునే విధంగా ఈ మల్బరీస్ని మనం యూజ్ చేసుకుంటే చాలానే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి నిజంగా. అలాగే తప్పకుండా ఇలాంటి మొక్క ఒకటి నర్సరీ నుంచి తెచ్చుకోండి. అలాగే గ్రాఫ్టెడ్ ప్లాంట్ తెచ్చుకుంటే మనకి ఈజీగా వితిన్ 2 yearsలో మనకి క్రాప్ అయితే మన చేతికి వచ్చేస్తుంది. ఇది మటుకు గమనించుకోండి. ఏ నర్సరీకి వెళ్ళినా సరే మనం చక్కగా ఫ్రూట్ ప్లాంట్స్ వచ్చేటప్పటికి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ తెచ్చుకుంటే హ్యాపీగా మనం 2 yearsలో ఆ ఫ్రూట్స్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే మంచి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే తప్పకుండా ఇలాంటి మొక్కని మీ ఇంటికి తెచ్చుకుంటారు కదా. మల్బరీస్ అయితే కోసామండి, అలా పొలం గట్ల మీద నుంచి
ఎలా నడుచుకుంటూ వస్తే ఇక్కడైతే మనకి చక్కగా గోంగూర అయితే ఉంది. కొంచెం గోంగూర కూడా కోసేసుకుందాం అని చెప్పి ఇలా వచ్చాము. ఇదిగోండి ఇదంతా గోంగూర, పచ్చిమిర్చి, టమాటో అనమాట. కొంచెం కరివేపాకు కూడా కోసుకొని వెళ్దాము. సో పట్టుకోరా. ఎన్ని మల్బరీస్ వచ్చాయి చూసారా, ఒక ప్లేట్తో ప్లేటెడ్ వచ్చాయి అనమాట. అండ్ రోజు మల్బరీస్ అయితే మా చందు సాయి తెస్తున్నారు ఇన్ని. ఒకసారి ఏంటంటే మిల్క్ షేక్ లాగా వేసి చక్కగా చేసాము, ఇంకోసారి కస్టర్డ్ అయితే చేసాము. మిగతావి కొన్ని వచ్చి ఇంటి దగ్గర కూడా కొన్ని మల్బరీస్ ఎక్కువే ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఉత్తనోడితో తినేస్తారు మా పిల్లలు. అండ్ ఇవి కూడా ఏదైనా చెయ్యాలి. సో గోంగూర అయితే ఉందండి, గోంగూర మనం కొంచెం కోసుకుందాం. పొలంలో పండించిన గోంగూర సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి భలే టేస్ట్ అయితే ఉంటుందండి. పిల్లలు కాలేజీలకు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా మనకు ఖాళీ లేకుండా అవుతాయి. లేదంటే ఎంతో కొంత పండించుకోవచ్చు. నాకు ఖాళీ ఉండట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఇంకా అమ్మ టేస్టీలో దిగాం కదా, హోమ్ ఫుడ్స్ అవి కూడా అవుతున్నాయి. నువ్వు వస్తావా ఆరాధ్య? గోంగూర తెంపుతావా? మా ఆరమ్మ కూడా తెంపుతుందటండి గోంగూర. నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్ అనమాట. ఇదిగోండి చూడండి, పొలంకి వస్తే ఎంతమంది వస్తున్నారో మాతోనైతే. అక్కడ ఎక్కువ ఉంది గణేష్, అటుపక్క వెళ్ళి తెంపుదాం. ఇటుపక్క మిర్చి, టమాటోస్ కూడా ఉన్నాయి. ఇది తెంపుతావా? తెంపు అయితే. ఇదిగోండి మా చిట్టి ఫార్మర్ రంగంలో దిగారు. తెంపు మరి, గడ్డి కాదు నాన్న, చూడు గోంగూర ఏకంగా సిట్టింగ్ వేసేసింది పిల్ల. చిన్నుదా నాకు ఇచ్చి, నాకు ఇచ్చి. వావ్, థ్యాంక్ యూ చిట్టలి. అమ్మ ఎంత గోంగూర తెంపిందో ఆరాధ్య, థ్యాంక్ యూ. అమ్మాయి ఇంకా ఆగదు ఈ పిల్ల, ఆగేటట్టే. కోసారా? కొంచెం చాలా ఎక్కువ వద్దే, మన దగ్గర ఉంది. ఇక్కడ కొంచెం కరివేపాకు ఉందండి, కరివేపాకు కూడా కోసుకుంది. ఏదో పట్టుకోరా గోంగూర. తెంపుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుందో అసలు, సూపర్. ఆకుకూరలకైతే పుష్కలంగా మనం వెయ్యకపోయినా మనకి పొలంలో మునగాకు, ఇదిగోండి కరివేపాకు, గోంగూర, తోటకూర ఇవి వస్తూనే ఉంటాయండి. మనం వెతుక్కోకర్లేదు అసలు. ఆరమ్మ తెంపుతుందా కరివేపాకు? అయ్యో ఎంత బాగుందో చూస్తున్నారా, ఫ్రెష్గా ఉంది. ఎప్పటికప్పుడు కరివేపాకు ఇలా మనం తెంపుకుంటే చక్కగా ఏపుగా ఎదుగుతుంది మొక్క కూడా. అండ్ మళ్ళీ మనకి కొత్త చిగురు కూడా వస్తుందండి. ఇదండి ఈరోజు వీడియో మంది. రండి, చక్కగా పొలంకి రాగానే ఒకలాంటి ఆనందం అన్నమాట, హ్యాపీనెస్ మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. అదొక సరదా అండి, పొలంకి రాగానే ఏదో తెలియనితనం అసలు నిజంగా అదొకలా అయిపోతుంది అనమాట. మట్టిలోకి రాగానే ఆ మట్టి వాసన అవ్వచ్చు, ఇలా మనం పొలం గట్ల మీద నడవడం అవ్వచ్చు, ఇవన్నీ కొంచెం టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. మన ఉన్న లివింగ్కి ఇలా పొలంకి వచ్చేటప్పటికి మనకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది అనమాట. ప్రతిరోజు వచ్చినా సరే ఏదో మనకు తెలియని కొత్తదనం అనమాట. రండారా, మా పిల్లలు ఇక్కడికి వచ్చారంటే డ్యామ్ అంటారు, అంటే డ్యామ్కి వెళ్దాం అనుకుంటారు. ఇప్పుడు మేము నించున్న గట్టు మీద నుంచి అవతల పక్క గట్టు అంతా డ్యామేనండి. కావాలంటే అది కూడా చూపిస్తాను, ఒకసారి రండి. ఆ గట్టు దిగి చిన్నదేనండి, ఎక్కువ దూరం కూడా నడవాల్సిన అవసరం లేదు. చక్కగా మనం నేచర్ని ఎంజాయ్ చేసేయచ్చు అనమాట. ఇలా సర్విడి తోటలో నుంచి వెళ్తే ఇదంతా డ్యామే, ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలు అయితే సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంక ఇక్కడే ఆడుకుంటారు. అలాగా ఇంకా సమ్మర్ వచ్చింది అంటే ఇంక ఇక్కడే గడ్డ వాటర్ ఉంటుంది. అలాగే పొలం గట్లు, ఈ చెట్లు, దాగుడు మూతలు, దండాకూర అంటారు కదా ఆ ఆటలు, ఇంకా బోల్డ్ ఆటలు అయితే మా పిల్లలు ఆడుతూ ఉంటారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి వచ్చేసాము. వాకబుల్ డిస్టెన్స్, చాలా బాగుంటుంది, మంచి ప్లెజెంట్గా ఉంటుంది వాతావరణం అయితే. ఇదిగోండి చూస్తున్నారా, అమ్మ నీళ్ళు, వాటర్ చూస్తున్నారండి ఎంత బాగుందో ప్లేస్ అయితే. హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చు ఇక్కడైతే. హ్యాపీ వాటర్, ఇక్కడ కూర్చొని కాళ్ళు తడుపుకుంటూ ఉంటాము. ఇన్నాళ్ళు బోట్ ఉండేది, రాము వాళ్ళ నాన్న కూడా బోట్లో షికారు తీసుకెళ్ళేవారు. అండ్ మార్నింగ్ టైం వచ్చేసి మనకి కలువ పూలు విడుస్తాయండి. ఇక్కడ వచ్చేసి అంతా వైలెట్ అనమాట. ప్రతి పూజకి కలువ పూలు ఇక్కడి నుంచి తెచ్చుకుంటాను. పట్టణంలో ఉన్న పల్లెటూరు వాతావరణంలో నేనైతే ఉంటున్నాను, నేచర్కి దగ్గరగా ఉంటున్నాను. ఎంతో ఆనందపడిపోతానండి ఇవన్నీ చూస్తూ ఉంటే. అందులో ఒకటి మీకు ఈరోజు షేర్ చేస్తాను అనమాట. ఈ కరివేపాకు ఇలా పట్టుకొని ఇలా ఇక్కడ నడుచుకొని వస్తుంటే ఆ ఫ్రేగ్రెన్స్ ఎంత మంచి వాసన వస్తుందో. చాలా ఫ్రెష్గా ఉంది కూడా కరివేపాకు.
ఇప్పుడు నేను వచ్చేసి ఈవినింగ్ టైం అండి. ఇది ఎంత బాగుందో, పిచ్చుకలు ఇలా వెళ్తూ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైం కదా, ఎవరి గూటికి వాళ్ళు చేరుకుంటూ ఉంటారు. హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు. సో అయితే బాయ్ చెప్పేయండి రా, మళ్ళీ సండే కలుద్దాము. ఖాళీ ఉండి హాలిడే ఉండి ఆ టైంలోని మేము ఫ్రీగా ఉంటామట ఇలా వచ్చేస్తాం అనమాట. ఇటు పక్కనే ఒక గెడ్డ ఉంటుందండి, వాటర్ ఫ్లో అవుతుంటుంది. అక్కడైతే బేభత్సంగా పిల్లలు అయితే ఆడతారు. రండర్రా వెళ్ళిపోదాం. బోట్ వస్తుంది. మనకి కావాలనుకుంటే ఇక్కడ ఎవరినన్నా అడిగినా బోట్ షికారు తీసుకెళ్తారు అనమాట. అందరూ తెలిసిన వాళ్ళే కదండి, ఒకరిని కలుపుకుంటూ వెళ్తే అందరూ మనకు తెలిసిన వాళ్ళు అయిపోతారు ఇక్కడ. సో ఇదండి ఈరోజు మన టాపిక్ వచ్చేసి హార్వెస్ట్, నేచర్ ఎంజాయ్ చేయడం. ఇలా మేము కూడా ఎంజాయ్ చేసాం చాలా మటుకు. అవన్నీ కూడా మీకు షేర్ చేసాం. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇప్పట్లో నాకు వీడియోస్ తీయడానికి అసలు ఖాళీ ఉండట్లేదు. 10th ఎగ్జామ్స్ కదండి, ఇంకా అటు ఇటు అయిపోతుంది అనమాట. సో చేసుకుంటున్నాం, గార్డెనింగ్ అనేది చేసుకుంటున్నాం, కానీ ఒక వీడియో తీయాలి, అది ఎడిటింగ్ చేయాలి, అది ఫాలో అప్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ అనమాట. అందుకే అది తీయలేకపోతున్నాను. సో మరి ఉంటానండి, మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటున్నానండి. సమస్తలోగా సుఖినో భవంతు.